అమ్మో అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. అసలు ఈ రోజు ఏందని గుర్తుందా? ఈ రోజు మన ఫస్ట్ నైట్ జరిగిన రోజు కదా. అంటే మీకు ఇంకా అది గుర్తుందండి? జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయక తప్పదు. అంత తేలిక మర్చిపోలేవు. మరి ఆ రోజు అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఫస్ట్ నైట్ అనేది చమ్మక్ చంద్ర వినోద్ ఎంట్రీ సాంగ్ లాంటిది, చాలా బాగుంటది. కానీ తర్వాత వచ్చే నైట్లు మొత్తం చంద్ర సత్తిపండుకు చూపించే టార్చర్ లాంటిది. అమ్మో పెళ్లికి ముందు నేను ఫోన్ చేస్తే ఎటు చూసి నువ్వే కనపడేదానమ్మా అనేవారు. అప్పుడు నేను నెహ్రూ జులాజికల్ పార్క్ లో పనిచేసేవాడిని. ఎటు చూసినా నువ్వే కనపడేదాన్ని. అది కాదండి, మా నాన్నగారు మనవన్ని అడుగుతున్నారు, ఆయనతో ఆడుకోవాలని ముచ్చట పడుతున్నారండి. వాడు ముచ్చట పడతాడు, ఇక్కడ ముచ్చమట్లు పడుతున్నాయి. పిల్లల్ని అడగటం మార్కెట్కి వెళ్ళి 2 మిరపకాయలు తెచ్చినంత ఈజీ, కానీ పిల్లల్ని కంటం దంచి కారం చేసేవాడికి తెలుస్తుంది బాధ. మీరు అమ్మ 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 మిమ్మల్ని అమ్మ చేయడానికి బొమ్మ కనపడుతుంది మాకు. మీకెంత చెప్పినా మారండి. ఆ పక్కింటి కోట వేణు బాబుని చూడండి, 10 మంది పిల్లలకి అన్నాడు. వాడు కాపురం చేయట్లేదు, అదే ఉద్యమంలా చేస్తున్నాడు. ఇలాంటి మాటలన్నీ మీకే సెట్ అవుతాయి. మీ వల్ల మా నాన్నగారు అప్పుల పాలైపోయారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ కిడ్నీ అమ్మి అప్పులన్నీ తీర్చండి. కుటుంబం కోసం కిడ్నీలు త్యాగం చేయడానికి నేను విజేతలో చిరంజీవి గారిని కాదు, మీ నాన్న శాగంటి సోమయాజులు కాదు. సర్లే, మా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు మీ ఫ్రెండ్స్ వచ్చిన ప్రతిసారి లోపలికి అంటావు? అంటే ఆ ఎదవలో నేను కలిసి చాలా సార్లు పక్కోడి పిల్లల గురించి డిస్కస్ చేసుకున్నా, అవన్నీ గుర్తొస్తాయి. ఏంటి వాడేంట్రా అంత డల్గా ఉన్నావంటరా? నా పిల్లం నాకు టార్చర్ చూపిస్తుందిరా. మా పిల్ల మాత్రం తాజ్ మహల్ చూపిస్తుందా? అది కూడా టార్చరే చూపిస్తుంది. నేను తాజ్ మహల్ చూపిస్తాను. సర్లే, ఇది చేసి వస్తానండి. ఈ పని మేము ఎంత చేసినా ఏడుతూ చేసి వాళ్ళు నువ్వేంట్రా అంత హ్యాపీ చేస్తున్నావు? ఒక్కసారి రోడ్లో ఉంది మీ ఆవిడే అని గుర్తుంచుకో, అప్పుడు ఊహించుకో. అయినా అసలు ఈ పిల్లలకి మన మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందిరా? వాళ్ళ దగ్గర ప్రేమను వెతకటం గూగుల్ మ్యాప్ లో లంక బిందెల కోసం వెతికినట్టే ఉంటది. అది దొరకదు, ఇది దొరకదు. అవన్నీ మా బాధలురా, నీకేట్రా మీ ఆవిడ నిన్ను ప్రేమగానే చూసుకుంటుందిగా. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే రాహుకాలం అయిపోయాక వెళ్ళండి, అప్పుడే పని జరిగిద్ది అంటది అది. మా ఆవిడ కూడా నన్ను తెగ అనుమానిస్తుందిరా ఈ మధ్య. పానీపూరి లాంటి వాళ్ళ మమ్మల్ని అనుమానిస్తుంది. అమరీష్ పూరి లాంటి వాడు నిన్ను అనుమానించదా? జాబ్ అంతా సక్రమంగా చేసుకుందావా? ఈ జాబ్ చాలా టార్చర్ గా ఉంది. అసలు ఇలాంటి జాబ్ కావాలంటే నాకు ఎవడ పని ఆడి చేసుకుంటూ నా టేబుల్ మీదకి డబ్బులు వచ్చే జాబ్ కావాలరా. సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చోరా, ఎవడ పని వాడు చేసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు వచ్చి పడతాయి. కడపలో ఎకరం పొలం 30 లక్షల, అందులో గ్రానైట్ ఉందా? ఆ విషయం ఎవరికి తెలీదా? ఒక్క 3 రోజులు వెయిట్ చేయి, అది మనమే కొనుక్కుందాం. ఈ విషయం ఎవరికి తెలియనుకో, సరేనా? ఊరంతా వినపడేలాగా మాట్లాడతారు, ఎవరికి తెలియకూడదు అంటారు. అరే, అది మనమే కొనుక్కుందాం, ఓకేనా? మరి డబ్బులు ఎలాగరా? బ్యాంక్ ఉంది కదరా, మనం వర్క్ చేసే బ్యాంక్ లో మనమే దొంగతనం చేద్దాం. ఈ రోజు మన కొత్త మేనేజర్ వస్తున్నారా, త్వరగా ఆఫీస్కి వెళ్తారండి. నువ్వు బండి తీసురా, నువ్వు కూడా నీ బండి తీసుకురా. అన్ని బండ్లు ఎందుకురా? జబర్దస్త్ రేటింగ్లు పెరిగినట్టు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కానీ పేమెంట్లు మాత్రం పెరగట్లే. అలా పదండ్రా, కొత్త మేనేజర్ వచ్చే టైం అయింది ఈ రోజు. ఏంట్రా అంత నెమ్మదిగా నడుస్తావు ఏంట్రా నువ్వు? ఏమైనా పెళ్లి అయిన తర్వాత మొత్తం పవర్ అంతా పోయిందా? పెళ్లికి ముందు పవర్ అనేది ఫైల్స్ పట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ లాగా ఉంటది. పెళ్లి తర్వాత పవర్ బాటిల్ పట్టుకున్న ఎంఎస్ నారాయణ లాగా తయారైపోతుంది. ఏంట్రా వాళ్ళని చూస్తేనే ఒక్కోసారి మనం బ్యాంకుకి వచ్చామా పేటకు వచ్చామా డౌట్ వస్తుంటది. కొత్త మేనేజర్ వస్తుంది, ఫైల్ కనబడట్లేదండి. బడ్జెట్ లో పెద్ద పెద్ద రాష్ట్రాలే కనిపించట్లేదు, ఫైల్ కనపడిపోతే తప్పే ఉంది. అంతే కదా. ఏంటి బోల్ట్లు లూజ్ అయినాయా? చికెన్ గునియా వచ్చిన వాళ్ళ తిరుగుతున్నాడు. మేనేజర్ గారికి స్వాగతం. ఐ యామ్ రాణి, బ్యాంక్ మేనేజర్, స్టిల్ యూత్. అయ్యా మాది పెళ్ళయింది, స్టిల్ బ్యాచులర్. నేనేమన్నా బెప్పం అనుకున్నావా? పెళ్ళయిందంటే నా బ్యాచులర్ అంటావేంటి? మరి మేం బెప్పాలమా, నువ్వు యూత్ ఏంటి?
సరే 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 పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని నా టేబుల్ మీదకి రావాలి. సర్లేండి, ఇంతకీ ఆ ఫైల్ మీద ఒక సంతకం పెట్టేస్తే మేము ఫస్ట్ ఆ వర్క్ చూసుకుంటాం. నేను ఎప్పుడు పెడితే అప్పుడు సంతకం పెడతాను, ఉన్న క్రేజ్ పోతుంది. నీలాంటిదే ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగైనా యూజ్ చేయాలని రోగం ముదిరేదాకా హాస్పిటల్కి వెళ్ళలేదంట. అంటే మీ బ్యాంక్ లో లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయండి? మీకు ఏ టైప్ లోన్ కావాలి? అలా అడిగితే వాడు అజయ్ మాల్యా టైప్ లోన్ కావాలంటాడు. తర్వాత వాడిని ఎత్తుక్కోలేక విదేశాలు మొత్తం తిరగాలి. 3 లక్షలకి జిఎస్టీ ఎంత అవుతుందో చూడండి. చూడరా చూస్తా. ఎంతసేపు అండి? 3 లక్షలకి జిఎస్టీ చూడమంటే ఇటు మియా మాల్కో జిఎస్టీ చూస్తున్నాడు. ఇటు సిస్టమ్ ఇచ్చింది డిపాజిట్లు చేయడానికి రా, డౌన్లోడ్ చేయడానికి కాదు. అలాంటి వర్కర్స్ అలాంటి జాబ్ ఎందుకు ఇచ్చారు? బాయ్ కింద పెట్టొచ్చుగా. వాడు ఏ పనిలో ఉన్నా పత్యాపారాలు ఆపడండి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా మన దొంగతనం మనం స్టార్ట్ చేసుకో. మేడం చాలా టైం అయింది, వెళ్దామా మనం? నేను ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? తెలుసండి. ఇక్కడ పాత బ్యాంక్ మేనేజర్ పేక నొక్కి పైకి వచ్చారు. ఇండస్ట్రీకి లేట్ గా వచ్చినా అన్ని బాగానే తెలుసుకున్నాను. సరే నాకు దొంగతనం కొత్తరా. నాకు కూడా కొత్తరా. నేను మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నారా, నాకు కొత్తే. రండి ప్రశాంతంగా. దేనికిరా? సీసీ కెమెరాలు తప్పించుకో. సీసీ కెమెరాలు ఉంటారా బాబు? అరే పక్క దేశాల్లో అయితే సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు పెడతారు. దేశాలు అలా ఉండవు, 2 నిమ్మకాయలు 1 మిరపకాయ పెడతారు అంతే. ఏమే ఏంటండి? ఈ 30 లక్షలు భద్రంగా ఉంచు, మేము ఒక్క రోజులో వచ్చేస్తాం, ఓకేనా? అరే అక్కడికి వెళ్ళేది నిజమో కాదు కనుక్కొని వచ్చేద్దాం. ఒక రోజు తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ పొలం మనం కొనేసుకుంటే అత్త మనకే. ఏమే ఆ 30 లక్షలు తీసుకుని రాపు. భద్రంగా ఉంచమారని చెప్పి తీసుకెళ్లి బ్యాంకులో వేసాను. బ్యాంకులో వేసావా? మీ ఆవిడ 30 లక్షల నకిలీ నోట్లు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసింది, మీరు అందరూ అరెస్ట్ చేయాలా? అసలు మరి ఒరిజినల్ నోట్లు ఎవరు కొట్టేశారు? ఏమండి కొత్తగా వచ్చిన ఆవిడ బ్యాంక్ మేనేజర్ కాదటండి, చువ్వట్టుపురం దొంగలంట. అది వాగుల్లో కప్పలు ఏరుకునే దానిలో ఉన్నప్పుడే అనుకున్నా. ఏంటి ఒక్క స్కిట్ లో ఇన్ని ట్విస్ట్లా? నేను అభియాన దగ్గర నుంచి టీమ్ లీడర్ అయినప్పుడు కూడా ఇన్ని ట్విస్టులు జరగలేదు కదరా. లేదు పద. ఏంట్రా కట్ల పాములాగా నన్ను తగులుకున్నారు? పక్కటి శ్యామల రాత్రి నా కళ్ళలోకి వచ్చిందిరా. నాకు కూడా పక్కింటి సేవలు కళ్ళకి వచ్చింది. నా కళ్ళలోకి మాత్రం పావలా శ్యామల వచ్చిందా? నా కళ్ళలో కూడా పక్కింటి శ్యామలానే వచ్చింది. నువ్వు పని చేయరా, పంచదార తక్కువ వేసి కాఫీ పొడి ఎక్కువ వేసి ఒక కాఫీ తీసుకురారా. ఒరే నువ్వు పాలు ఎక్కువ వేసి టీ పొడి తక్కువ వేసి ఒక టీ తీసుకురారా. ఒరే పదును ఎక్కువగా ఉండి పొడవ తక్కువగా ఉండి ఒక గుణపం తీసుకురండి రా. నువ్వు రాత్రి తాగి రూమ్ కి వచ్చావు కదా, నీకెలా తెలుసురా? బస్సులో ఒక అమ్మాయికి లేచి మరీ సీట్ ఇచ్చావంట. అమ్మాయికి లేచి సీట్ ఇస్తే తాగినట్టేనా? ఆ బస్సులో కండక్టర్ నువ్వు తప్ప ఎవడూ లేడు ఆ టైంలో. సరే స్టార్ట్ చేద్దాం, రోజు చేసేదేగా. రోజు లేవగానే నాకే ఎందుకురా దండం పెడతారు? మనకు స్వాతంత్రం రావడంలో నీ పాత్ర కూడా ఉందని తెలిసిందిరా. నాకు తెలియక అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. ఒరే ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాం కానీ అనసూయ ఎందుకురా నా వంకే చూస్తుంది? అంటే వాళ్ళ తాత గుర్తొచ్చుంటాడు చూస్తుంది. అది సరే పక్కన పెట్టండి. మరి రోజా గారు ఎందుకురా నా వంకే చూస్తాడు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటేసే ఎవరికైనా నువ్వు ఉంటావా పోతావా అని చూస్తాను. ఇదంతా వింటుంటే నాకు పెళ్లి అవదేమో భయం వేస్తుందిరా. అయినా మాత్రం ప్రయోజనమే ఉందిరా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశతడి ఆవిరి అవుతున్నా. వాడిని ఎందుకు రాలా అంటో వాడు చాలా మంచోడురా. నువ్వు ప్రతిసారి మంచోడు అనుకో. ప్రతి మనిషిలోనూ ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఆధార్ కార్డు ఫోటో తీస్తే బయటకు వస్తాడు వాడు. ఆ పేపర్ ఎట్టేయండి, చూసైనా చదువుతాం. ముందు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. బ్యాచులర్ ఈసారి కూడా ఆదాయం తక్కువేరా. రాశి ఫలాల్లో ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకోవాలండి. ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. ఎవరైనా ఎవరో చెప్తే ఎడిటింగ్లు తీసేస్తారా. ఆయన అంటే చాలా ఆడియన్స్ కి అర్థమైపోద్ది. దేని గురించిరా? క్రికెట్ గురించే. ఐపీఎల్ లో ధోనియే గెలుస్తారని చెప్తున్నా నేను. పేపర్ తర్వాత రా, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది గుర్తుందా? ఏం ఎగ్జామ్స్ సార్, పిచ్చి లేస్తుందండి మామూలుగా లేదు. ఇదిగో బుక్ ఉంటుందా, తీస్తాం కూర్చుంటాం. ఈ రోజు ఎలాగైనా స్టేట్ టాపర్ అవ్వాలని తీస్తాం. కాసేపు అవుతాం, డిస్ట్రిక్ట్ టాపర్ అయితే చాలే. ఇంకా సేపటికి కాలేజీ టాపర్ అవుతే ఏమైంది? ఇప్పుడు ఇంకా సేపటికి ఏం చదువుకోని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు, మనం బతకలేమా? పడుకుందాం పదండి. ఈ ఫిలాసఫీ ఎప్పటి నుంచో ఉంది.
ఒరే మనకు ఉద్యోగాలు రావేమో ఎప్పటికి రావురా. ఒరే ఉద్యోగం రాకపోతే నలుగురు ఏమనుకుంటారా? చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నా. 10th క్లాసులో 5 మార్కులు తగ్గినాయి, నలుగురు ఏమనుకుంటున్నారా అన్నారు. ఇంటర్లో లవ్ ఫెయిల్ అయింది, నలుగురు ఏమనుకుంటారా అన్నారు. ఆ నలుగురు గురించి ఎదుగుతానే ఉన్న, ఎంతవరకు కనపాలా నాకు ఆ నలుగురు. ఏమైనా సరే మనల్ని పైకి రావాలని ఎవరు ప్రోత్సహించట్లేదా? ఏ పరిచయం లేకుండా మనల్ని పైకి రావాలి అని అనుకునేది ఎవరు? కండక్టర్ ఇంకెవ్వరు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఈ అదృష్టం దరిద్రం అనేవి చాలా గమ్మత్తుగా ఉంటాయండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, అక్కడ రిసెప్షన్ లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటది, అది అదృష్టం. కానీ మన జబ్బులు ఆ అమ్మాయికే చెప్పుకోవాల్సి వస్తుంది, అది దరిద్రం. బాబు గారు, మేడం గారు, రోజు పూజ చేస్తుంటా, కానీ ఏ దేవుడు ఒక్క రోజున ప్రత్యక్షం అవడే? పాలలో అందరు దేవుళ్ళు ఒకేసారి ప్రత్యక్షం అవుతారు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఫిగర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? చేతులు ఇలా పెట్టారనుకో రజనీకాంత్ ఫ్యాన్స్, చేతులు ఇలా ఆడించారనుకో కమల్ హాసన్ ఫ్యాన్స్, చేతులు ఇలా జోడించారనుకో దీని ఫ్యాన్స్. శాంతి ఏంటండి కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చేసావేంటి? అంటే చీరకు తగ్గ మ్యాచింగ్ చెప్పులు దొరకలేదండి. నీలాంటిదే ఫ్లైట్ కూలిపోతుంది దూకమంటే చీరకు మ్యాచింగ్ లైఫ్ జాకెట్ లేదని దూకలేదంట. మా ఆవిడ గురించి ఒక్క మాట కూడా ఆడొద్దు. సర్లే, అందరూ బాగుండాలి, అందులో మా ఆవిడ ఉండాలి. నువ్వు ఎన్ని చెప్పినా దాని బట్టలు నువ్వే ఉతకాలి. దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి మీరు? దానికి ఎప్పుడు ఫేస్బుక్ పిచ్చి. హలో, మా కాపురం ఎలా ఉంటుందో తెలుసా? షటిల్ బ్యాట్ తో వాలీబాల్ అన్నట్టే ఉంటది. పెళ్ళై 10 సంవత్సరాలైనా మా ఫేసుల్లో నవ్వు చెక్కు చెదరలేదు తెలుసా? అరే నేను చెప్పేదండ్రా, పెళ్ళై ఒక భార్యకు భర్త అవడం అనేది పార్ట్ ఆఫ్ లివింగ్. కానీ భర్తగా మారిన తర్వాత కూడా మొహం మీద చిరునవ్వు చెదరనేమో చూసారా, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. కొంతమందికే ఉంటది అది. ఇదేదో బాగుంది. శాంతి ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నీకు పెళ్ళం గురించి ఇంత బాగా తెలుసా? మనకు తెలియకపోవడం ఏంటి, అన్ని చదివేశాం. పెళ్ళం గురించి ఒక్క మాటలో చెప్పు. పెళ్ళం గురించి చెప్పాలంటే ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత మనం జైలు నుంచి తిరిగి వస్తే ఏమండి 4 గంటల క్రితమే మిమ్మల్ని వదిలేశారని టీవీలో చూపించారు, ఈ 4 గంటలు ఎక్కడికి పోయారు అడుగుతూ చూసావా? అది పెళ్ళం అంటే. అబ్బో నిజమే భయ్యా, నాకు పెళ్ళాన్ని కసిదేరా ఏడిపించాలి అంతేగా. పెళ్ళాన్ని ఏడిపించాలంటే ఒకే ఒక మార్గం రా, ఖరీదైన చీరలు ఖరీదైన నగలతో మీ ఆవిడని అలకరించి చూసుకోవడానికి అర్థం లేని ఒక రూమ్ లో బంధించు, ఇక గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది అది. మామూలు కాదు వాళ్ళు. అమ్మో అలాగ అపార్థం చేసుకుంటారా? అపార్థం చేసుకునే వాళ్ళని ఆడవాళ్ళు అంటారా? అందుకే మిస్ అండర్స్టాండ్ అంటారు కానీ మిస్టర్ అండర్స్టాండ్ అంటారుగా. బేసిక్ గా మగాళ్ళు తెలివైన వాళ్ళు, అందుకే ఇంటిల్లు జంట్ అంటారు కానీ ఇంటిల్లు లేడీస్ అంటారుగా. 10 సంవత్సరాలైంది పెళ్ళి. ఏంట్రా మాట్లాడుతున్నారు? అర్జెంట్ మీరు రెంట్ కట్టండి. పిడక ఏంట్రా వాగుతున్నావు? డబ్బులు అడితే మా ఆయన చంపేస్తావా? ఆంటీ నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడు. ఆంటీ అంటే పళ్ళు రాలిపోతాయి, ఆంటీ అంటే పళ్ళు రాలిపోతాయి. పడతారా? నీకేం భయలేదు, నేను ఉన్నా. నాది నువ్వు ఉండగా నాకేంట్రా భయం? ఏమైందండి? ఆంటీ ఏమైంది ఆంటీ? ఏం తెలియనట్టు మాట్లాడకండి, మీరే రాత్రి శవాలు లేస్తా అన్నారు. నేను లేనప్పుడు ఏమన్నా పోయి చంపేసి వచ్చావేంట్రా? ఇంకోరా బాబు, నేనే శవలాగా ఉంటాను, ఆడిని ఎక్కడ చంపుతాను రా. ఏదో మాట వరుసగా అన్నాను. ఇప్పుడు వాళ్ళు వస్తారు, మొత్తం తేల్చేస్తారు. ఇక్కడ మటర్ జరిగిందా? లేదండి, బారసాల జరిగిందండి. పడుకున్నాడే వాడే పిల్లాడు, పేరు పెట్టాల. మటర్ జరిగిందనేగా మిమ్మల్ని పిలిపించింది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడండి. ఈయన ఇప్పుడు చనిపోయాడంటే ఇందాక బ్రతికే ఉండుంటాడు కదా. ఈయన ఇప్పుడు చనిపోయాడు అంటే ఇందాక బతికే ఉంటాడు. వీడింత లావుగా ఉన్నాడంటే కంపల్సరీ బాగా తినేవాడు. రండి నాన్న, ఒకసారి దగ్గర రండి. వెళ్ళండి. చిన్నప్పుడు వీళ్ళిద్దరిని ఉయ్యాలు వేసి అబ్బో తెగ ఊపేదానివి, ఎందుకంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అవుతారని. అయ్యారా లేదు, మీ అమ్మకు తెలుసుంటే పాట్ 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 అని కొట్టేది. ఈయన చెయ్యి మసాలా వాసన వేస్తుందంటే బ్రతుకున్నప్పుడు ఏం మసాలా వేసుకుంది అన్నాడు? వంట వండిన నాకే తెలీదు, మీకెలా తెలుసండి? వంట చేసిన ఆవిడకే తెలియదు మసాలా మీద మీకున్న గ్రిప్. అబ్బా, ఈ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? లేరండి. ఎందుకు? పోనీ పక్కింట్లో? ఆడపిల్లలకి ఆడి చావుకి సంబంధం ఉందండి. ఎవరో ఒకరు చూసుంటారు కదా, క్లూ దొరికిద్ది. పక్కింట్లో ఉన్నారండి. వాళ్ళ పేర్లు? వాళ్ళ నంబర్లు కూడా చెప్పండి సార్, నైట్ కి చాట్ చేసుకుంటారు. చచ్చినవాడికి సంతాపం తెలపాల్సింది పోయి జోక్ చేస్తారు. ఆయనకి తాపం తప్ప సంతాపం గురించి తెలియదే.
ఇంతకీ గొడవ ఎలా స్టార్ట్ అయిందమ్మా? ఆడున్నాడే ఆ ముసలాడు శవాలు లేస్తాయి అన్నాడండి. ఏమన్నావురా? శవాలు లేస్తాయి అన్నాను. ఏమన్నావు? శవాలు లేస్తాయి అన్నానండి. ఎవరిది? వాడిదే అండి. కాసేపు అలాగే పెట్టుకుంటూ వాడిదే లేస్తది. కూర్చుంటే లేవలేడు. ఈడి శవాలు లేస్తాయంటే మీరెలా నమ్మారండి? నీకేం కాదు, నేను ఉన్నాను కదా. ఏం చేస్తున్నారండి? ఓదారుస్తాను. మీరు ఓదారుస్తున్నట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టున్నారు. అంతా ఎత్తకండి సార్ మీరు కావాల్సింటే. ఇంట్రాగేషన్ త్వరగా అవ్వాలంటే లైట్ ఆఫ్ చేయాలి. మీరు మాత్రం దూరంగా ఉండండి, మీకు దండం పెడతా. నువ్వెవడ్రా ఇక్కడ? చిన్న దొంగనండి. రాత్రి నన్ను చూసి ఆ బండోడు పడిపోయిందండి. ఇప్పుడు లేస్తా చూడండి. అది శవాలు లేస్తాయి. శవాలు లేస్తాయి. చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. అందరూ లబ్బే నక్కలే. రిలాక్స్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. వావ్, అది స్టెప్ వేసావా నువ్వు? లేదు చిల్లరేసేదా ఏరుకో. కష్టపడి 2 స్టెప్పులు వేస్తే స్టెప్ వేసామని ఎగతాలు చేస్తుందండి మెచ్చుకోకుండా. యాక్చువల్ గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా 100వ పెళ్లి. తప్పుగా అనుకోకుండా నేను చేయబోతున్న 100వ పెళ్లి. యాక్చువల్ గా చాలా మంది నా దగ్గరకు వస్తారండి. వచ్చి మంచి అమ్మాయినిచ్చి చేయండి, మంచి అమ్మాయినిచ్చి చేయండి అంటుంటాడు. నేను చేసేటప్పుడు మంచి అమ్మాయే, తర్వాత ముంచి అమ్మాయిలా తయారవుతుంది అది. ఒక యువకుడు వచ్చాడు నా దగ్గరికి. నేను ఆత్మహత్య చేసుకోవాలన్నాడు. కారు కింద పడ్డాడు, డాక్టర్ కాపాడాడు. ఊరేసుకోబోయాడు, వాళ్ళ అమ్మ కాపాడింది. పెళ్లి చేసుకున్నాడు, ఇంకెవరు కాపాడతారు? దేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలు పెట్టి పెళ్లి చేసుకునే 21 సంవత్సరాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఒక దేశాన్ని హ్యాండిల్ చేయడం కంటే అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఈ రోజు ఆ దరిద్రుడు ఎవడో ఉన్నాడు అని పిలుద్దాం. పెళ్లి చేసుకోబోతున్నాడు. రే వాడిని చేస్తారా పెళ్లి కొడుకుని? రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. ఒరే ఇంకా సేపట్లో పురుటి నొప్పులు వచ్చేలా ఉన్న ఈడి పెళ్లి కొడుకేంట్రా? ఏంటి ఏం మాట్లాడుతున్నారండి? ఒరే ఆ చేతిలో ఏంటది? మాది అరటికాయల వంశం అండి. ఏదో ఒకసారి ఆ గెల నీ కాళ్ళ ముందు పెట్టుకో. ఎట్టుందో తెలుసా? అరటి చెట్టుకి అరటికాయలు కాసినట్టుంది. అరే వాడి చివరి కోరిక ఏంటో కనుక్కొని కూర్చోబెట్టండి. చివరి కోరిక అంటారేంటి? ఉరేస్తారా ఏంటి? ఒరే ఉరేస్తే ఒకేసారి పోతావు, పెళ్లి చేసుకుంటే రోజుకోసారి పోతావు. పెద్ద తేడా ఏముంది? కూర్చోమంటారా? లేకపోతే ఇక్కడ కాపురం పెడతావా? కూర్చో. అలా కాదు సార్, అక్కడి నుంచి నడుచుకొని వచ్చాను కదా, అలిసిపోయానండి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కలిసిపోతే రేపు పెళ్ళి అయ్యాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? అవును, నీకు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎందుకు అనిపించింది? నాన్న అవ్వాలనండి. నాన్న అవ్వడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? అదేంటండి, పెళ్లి కాకుండా నాన్న ఎలా అవుతారు? సుధీర్ నడుగు చెప్తాడు. అవునండి పంతులు గారు, నాకు చిన్న డౌట్. ఏది బెస్ట్ అంటారు? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? సూసైడ్ బెటరా, మర్డర్ బెటరా అంటే ఏం చెప్తాం? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కూతురు కదా బుట్టలో దేవాలి, దాని తల్లిని తీసుకొచ్చారేంటి? పంతులు గారు నేనే పెళ్లి కూతుర్నండి. నువ్వు పెళ్లి కూతురా? నీళ్లు కొట్టండి ఆయనకి. దీన్ని పాత సామాన్లు కేసిన ఎవడు కొండ కదండి, ఇది పెళ్లి కూతురేంటి? పంతులు గారు మీరు అలాగ అంటున్నారా? కాలేజీ బెంచ్ మీద కూర్చుంటే అందరూ నా వంకే చూస్తారు తెలుసునా? మరి పాఠాలు చెప్పాల్సిన వయసులో పాఠాలు ఏంటంటే అలాగే చూస్తారు. ఇంతకీ నీ పేరేంటి? సోనాలి బిందె. సత్తు బిందె లాగుంది, ఇది సోనాలి బిందె ఏంటండి? పంతులు గారు ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? దిక్కు పెడుతున్నాను. ఆల్రెడీ అది దిష్టి తీసిన బూడిద గుమ్మడికాయ లాగుంది, దానికి దిష్టి వేస్తే. ఇదిగో పంతులు గారు మీరు ఎక్కువగా పట్టుకో దాని టాబ్లెట్ కూర్చో. నువ్వు ఏదో టూరిన్ టాకీస్ లో జనరేటర్ అన్నట్టు ఆడుతుంది ఏంటంటే? అబ్బా గంధం రాయిదే పసుపుని. ఆడవాళ్ళకి గొంతు కింద పసుపు ఎందుకు రాస్తారండి? ఆయుధ పూజరా, వాళ్ళ గొంతే కదా ఆయుధం. సంసారంలో ప్రధాన పాత్ర వహించేవి రెండురా. ఒకటి ఆడదాని నాలుక, మన చెవులు, అంతే. ఏందిరా అది? పెళ్లిలో పెడతారు కదండి. ఈ అడ్డుగుడ్డ ఎందుకు పెడతారో తెలుసా? అది దిగానే దాని అన్నం చూద్దామని. ఇక్కడ దానికంటే గుడ్డే బాగుంది.
ఓ ఒరే దాని మొహం నేను చూడలేకపోతున్నారు. ఒరే ఆ మొహాన్ని నీళ్లు చల్లి ఇస్త్రీ చేయండి, ఆ ముడతలు పోతాయి. ఫస్ట్ నువ్వు కాలు చాపు. ఎవడరా పెళ్లి మండపంలో ట్రాన్స్ఫార్మర్లు పెట్టింది? పంతులు గారు ఇది ట్రాన్స్ఫార్మర్ కాదు, నా కాళ్ళు. ఇవి కాళ్ళు అవి అవి కాళ్ళు అయితే ఇవేంటి మంచం కోళ్ళ? నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్లి అనేది 2 అక్షరాలతో మొదలై చివరికి చావు అనే 2 అక్షరాలతో ముగిసిపోద్ది. ఈ మధ్యలో నరకం అనే 3 అక్షరాలు నీకు కనపడిద్ది. ఇప్పుడు ఏంటంటే తర్వాత బాబు ఒరే జీవితంలో చివరిసారిగా హాయిగా నవ్వుకో. చివరిసారిగా నవ్వుకోవడం ఏంటండి? ఇదే నీ చివరి నవ్వు. వన్స్ అయిపోయిన తర్వాత ఉండవు. అడగండి, అందరూ తెలిసేది నవ్వు. దండలు తెప్పించమంటారా? పెళ్లికి దండలు తెప్పించుకుని నా కండలు తెప్పిస్తావా? నా కండలు తెప్పిస్తావా నువ్వు? తీసురాపో, దండలు తీసురాపో. నువ్వు కానీ నువ్వు తాళి కట్టు. అబ్బా వంగలేకపోతున్నానండి. 3 ముళ్ళు వేయమంటారా? ఎందుకు ఒక 33 ముళ్ళేసి ఊరేయిరా. 3 ముళ్ళేకి ఏం వేస్తావు నువ్వు? నువ్వు చెప్తాయి. పంతులు గారు నాకు ఇంకో డౌట్ ఉంది, అడగమంటారా? ఏంటది? పెళ్లి కొడుకు ఒంగోనే ఎందుకు తాళి కడతాడండి? ఈ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు, తర్వాత నుంచి నువ్వే వంగ పెడతావరా? అమ్మా అబ్బాయి చిటికిన వేలు పట్టుకో. ఇందులో చిటికినే లేదో కనపడతా లేదండి. అరే నువ్వు గన్నవరం సీమ పంది తిన్నట్టు మొత్తం తింటావు. అందులో 5 వేలు ఒకేలా చచ్చినాయి. దానికి చిటికి ఏదో ఒకటి పట్టుకో. ఏదో ఒకటి అంటే ఏది పడితే అది కదా, ఏలు పట్టుకో. అమ్మా ఒకసారి కాలు తొక్కు. ఎందుకండి తొక్కుతారు? ఆడవాళ్ళు మనల్ని తొక్కటం ఇక్కడే స్టార్ట్ అయింది. కానీ నన్ను తొక్కమంటారా? నువ్వు తొక్కితే తొక్కుడు పచ్చడి అయితే ప్రొడక్షన్ తప్ప ఎవడికి పనికిరాదు. ఏమండి పంతులు గారు ఆ బిందులో ఉంగరం ఆట ఏదో ఆడింతారు కదా, బొంగలో వీడు ఒక్కడ చేయబట్టి నీ చెయ్యి అక్కడ బొంగులో పెడతావా? ఇప్పుడు అసలైన కార్యక్రమం మీ ఇద్దరికి చాలా అర్థమైందా? శోభన కార్యక్రమం. అది శ్మశానానికి వెళ్ళట్లా, శోభనానికి వెళ్తుంది. ఎందుకు అలా ఎడుతారు? మొదటిసారి శోభనానికి వెళ్తుంది కదండి, అందుకని. అంటే నువ్వు పెళ్లికి ముందు 4-5 సార్లు చేసుకున్నావా ఏంటి? అనుష్క సమంత ఇది. ఒరే వాళ్ళందరూ లోపల ఉండడానికి లోపల జరిగేది స్టార్ నైట్ కాదు, ఫస్ట్ నైట్. ఏంటండి మంచి టైమింగ్ లో? ఏదో నిద్రపోవటానికే కానీ టైమింగ్ ఇట్లా. దాని మీరు బయటికి అది మీ పిల్లమా ఏంటి? ఇది ఎంతమందిని చేసుకున్నావు? అది మీరంతా మొగుళ్ళేనా? అవునండి. ఏంట్రా ఇది? అదంతా మాకు తెలియదండి, మేము శోభనం చేసుకుంటాం. సచ్చి పుట్టి చేయాల్సిన వయసులో శోభనం ఏంట్రా? ఏంటి ఇది? జిరాక్స్ మిషన్ కూడా కరెంట్ లేనప్పుడు ఖాళీగా ఉంటది. ఏంటి ఇంత ఏంటి ఇది? ఒరే అది ఇంకొకరిని చేసుకోబోతుంది. ఆల్రెడీ మీలోనే ఇంతమందిని చేసుకుంది. అవసరమా మీరు ఇక్కడ ఉంటారు ఇంకా? ఒరే అంతమందిని చేసుకున్న తర్వాత ఈ టైంలో నీకు ఇది అవసరమా? నాకు వద్దు. పో వెళ్ళిపో. చాలా చూశానని పెళ్లి జరగట్లా నాకు. ఏదో ఒకటి అంతగా తగ్గబోంత. ఆపు, బర్రె భరతనాట్యం చేసినట్టుంది. అమ్మ డాన్స్ అక్కడ నేర్చుకుంది నాన్న. గేదెను పాలు పిండడానికి వెళ్ళినప్పుడు అది ఇవ్వకుండా ఎగురుద్ది కదా, అది చూసి నేర్చుకుంది. ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తుందా అండి? ఎవరిది? అమ్మని చూస్తూ చూస్తూ ఎలా పెళ్లి చేసుకున్నావు నాన్న? ఆకలి వేసినప్పుడు పులిహార కూడా బిర్యానీ లాగే కనపడింది. అప్పట్లో నా గంటికి అలాగే కనపడింది. తినేసా. తినిన తర్వాత తెలిసింది కల్తీ అని. కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్, స్టార్ హోటల్లో డిష్ అయిందంట. అట్టుంది నా పరిస్థితి. నీ పెళ్ళైన కొత్తలో మెమరీస్ ఏమన్నా చెప్పినా? మామూలుగా లేవు మెమరీస్. పెళ్ళైన కొత్తల్లో రోజుకు 10 మంచాలు ఇరిగాయి. తప్పుగా అనుకోకండి, ఇది ఒక్కడే పడుకోవటం వల్లే. వన్స్ నువ్వు పడుకున్నాక నీ పక్కన నాకు ప్లేస్ ఉంటదా? ఏమండి మనకు ఒక అమ్మాయి ఉంది, ఆ సంగతి మీరు మర్చిపోకండి. అది బండల మీద చాప బరవటం వల్ల పుట్టిన పాప. నేను ఇలా అయితే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏదో అంతరిక్షంకి వెళ్తానన్నట్టు 5 నిమిషాలకు ఒకసారి పుట్టింటికి వెళ్తా, పుట్టింటికి వెళ్తా. అక్కడ నేను మేపలాకే కదా నా మీద కుదిలేరు. డాడీ నీకు దండం పెడతానే. అనసూయ గారు ఆడి అన్నా, నేను నీకు డాడీ అన్నా ఎవడు నమ్మడు. అలా అనకండి, మన అమ్మాయి బంగారం. హలో
నిన్న మీకు నెక్లెస్ ఒకటి చెప్పాను కదా, అది క్యాన్సిల్ చేయండి. దేనికండి? బంగారం అన్నావుగా, కరిగించి చేయించుకో. దీన్ని చూడండి ఒకసారి. నీలాంటి వడ్ల బస్తాకి నాలాంటి వడ్ల గింజనిచ్చి పెళ్లి చేస్తే ఇలాంటి కల్తీ కూతురుగాక ఎవరు పుడతారండి? ఎందుకంటే అలా తిడతారు? తిట్టక ఏం చేయమంటావే? నీ ముందు నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? లారీ ముందు స్టీరింగ్ లా ఉన్నాం అంటున్నారు. అంత లారీని లాగేది స్టీరింగ్ కదండి. ఆ స్టీరింగ్ అయినా ఎన్నాళ్ళు లాగితే తిప్పి 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 తుప్పు పట్టిపోయింది మొత్తం. దీనికి పెళ్లి చేయలేక చచ్చిపోతున్నా. పెళ్లి చూపులు కూడా ఎవడో వస్తాడు, దీన్ని చూస్తాడు. అమ్మమ్మ గారు కొంచెం అమ్మాయిని తీసుకొస్తారా అంట. నాన్నగారు ఏమండి, మన పాపకి నాగశౌర్య గారితో పెళ్లి ఏమ్మా చేసుకుంటావా? చేసుకుంటాను. చెప్పు తీసుకూడతా. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ గా ఉంటాడు. మరి నేను చైనా ఫోన్ కి చెల్లెల్లా ఉంటావు. ఈ ఫ్యామిలీ నేను తట్టుకోలేకపోతున్నానండి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. డైరెక్ట్ కమాన్ గైస్. నాన్నగారు ఒక్క నిమిషం. సారీ అన్నయ్య. ఉరేసుకుంటే చచ్చిపోతావా? అబ్బే లేదు, చెంచలు కూడా జైలుకు పోతామే. చచ్చిపోక ఎక్కడికి పోతాం? ఏమండి, చాలా భయంగా ఉందండి. నాకు మాత్రం ఉత్సాహంగా ఉందా? నాన్న, నీకు అమ్మకి అన్ని కోరికలు తీరిపోయి ఏ కోరిక తీరిపోకుండా చచ్చిపోవాలా నాన్న? నీ కోరికలు తీర్చేవాడు దొరకే కదా ఈ బాధ. నాకు పెళ్లి అవదా నాన్న? ఎందుకైద్ది? మ్యూజియం లో పెట్టాల్సిన మొహం మనుషుల మధ్య తిరిగితే ఏడైద్దండి పెళ్లి. చచ్చిపోతే నరకానికే వెళ్తామండి. నరకం నాకేమన్నా కొత్త? నిన్ను చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాగా. చిన్న కోరికండి. ఏంటది? పాప పెళ్లి చూసి చచ్చిపోదామండి. అంటే అది ఎలాగో తీరదు, నువ్వు బతికిపోదామనేగా. ఏమంటే సుబ్బారావు గారు ఏం చేస్తున్నారండి? పానీపూరి చేస్తున్నారా? పార్సిల్ కట్టమంటావా, ఇక్కడే తింటావా? నిన్ను తగలయ్యారే, కనపడి చావట్లే. ఏంటి సుబ్బారావు గారు, ఏంటిది? దింపండి. ఇక్కడ నేనే దింపాలి, అక్కడ దిగు దిగు. ఏంటండి సుబ్బారావు గారు, ఏంటిదంతా? ఏం చేయమంటారండి? ఒక్కగానొక్క కూతురు మంచి సంబంధం దొరికి చావట్లా. ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా రావట్లేదా? అవతల వాళ్ళు కూడా మంచి సంబంధమే కావాలంటున్నారు. ఎట దొరుకుద్ది? అయినా దీన్ని అనాలండి. ఏమో సమంత పుట్టిద్ది అనుకుంటే షావుకారు జానికి పుట్టింది. ఏమండి, అయినా నా మీద మీకు ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఇది ఎక్కడి నుంచి పుట్టింది? గూగుల్లోంచి డౌన్లోడ్ చేసావా? ఆగండి, ఎందుకండి మీరు కొట్టుకుంటారు? ఏ నువ్వు కొట్టుకుంటావా ఏంట్రా? నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి అచ్చం హీరో లాగా ఉంటాడు. ఆయన హీరో, నువ్వు మ్యారేజ్ బ్యూరో. మీ ఇద్దరు కలిసి మమ్మల్ని పంపించరుగా. ఏ ఊరు? ఊరుకోండి, అలాంటిది ఏం లేదు. ఇవాళ సాయంత్రమే పెళ్లి చూపులు. నేను వెళ్ళి అబ్బాయికి చెప్పి వాళ్ళని పంపిస్తాను. మీరు రెడీగా ఉండండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. నువ్వు వెళ్ళి చెప్తా. సూపర్. నీ మొహం ఎలా పెట్టారో తెలుసా? ఎలా పెట్టావు? అచ్చం నా మొహం లాగా పెట్టారు. అలాగే నాన్నగారు. ఏమే నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వు మేనేజ్ చెయ్యి, వచ్చేవన్నీ నేను మేనేజ్ చేస్తా. ఓ లోపల పో. ఇది పెళ్లివారిల్లా? అబ్బే లేదు, ప్రభాసిలు. లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఎవడ్రా నువ్వు పెళ్లివారింటికి వచ్చి మళ్ళీ పెళ్లివారిల్లా అని అడుగుతాడు ఏంటండి? లోపలికి రావచ్చా? ఎందుకు? ఆ తలుపులకు మేకులు కొట్టేసే ఒక 90 రూపాయలు ఇస్తారు. కూర్చో. ఎందుకండి అంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ వస్తే బీపీ తెచ్చుకోక బియ్యం తెచ్చుకుంటారా అండి? ఏం మాట్లాడుతున్నాడు? సిగరెట్ అలవాటు ఉందా? అబ్బాయి అమ్మో లేదండి. మందు అలవాటు ఉందా? అమ్మో అసలు ఎప్పుడు. అమ్మాయిల అలవాటు అది మాత్రం లేదని చెప్పకు. అది ఖచ్చితంగా ఉంది. ప్రపంచం మొత్తానికి తెలిసిన పనికి మాలిన నిజం అది. పాపం మీరు అలా అంటున్నారు కానీ నేను అలాంటి వాడు కాదండి, చాలా మంచివాడిని అండి. అది నిద్రలో కలవరించడానికి బాగుంటది, ఇది బయట చెప్పడానికి బాగోదు. ఇట్లాంటి ఏంటి ఈ చీరను చూస్తే మీకేమనిపిస్తుంది? దాంతో నీకు ఉరేయాలనిపిస్తుంది. సుధీర్ గారు మీరా? అబ్బే లేదు, చంద్రబాబు గారు సుధీర్ బాబు లాగా వచ్చారు. కళ్యాణ్ ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అలాంటప్పుడు ఆయనే చేసుకోపోయావు, నన్ను ఎందుకు చేసుకున్నావు? ఏంటి 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 దానికి లైన్ వేస్తున్నావా? నీకు అత్త ఇద్దరు, అది నీకు దండం పెడతా. సుధీర్ గారు మీరు కౌంటర్ లేరా?
ఈ స్కిట్టుకి బాటసారిని నాకు రాయని కౌంటర్ల కోసం వెతికే అన్వేషిని. నువ్వు లోపలికి చావు. అమ్మాయిని పిలుస్తారా? పెళ్లి చూపులకు అమ్మాయినిగా ఆంటీల్ని అమ్మమ్మల్ని పిలుస్తారా? వెయిట్ చేయలేవా? కూర్చో. ఏమే అమ్మాయిని తీసరా? ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. అదేంటండి మొహాన్ని ముసుగేశారు? మీరు ఏం పాట వచ్చింది వచ్చేటప్పుడు? ముసుగు వేద్దు మనసు మీద, అందుకే మొహం మీద వేసాం. అది కాదండి మొహానికి ముసుగేయడం ఏంటండి? కాదండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక మూలన ఎలక చచ్చింది అనుకో ఏం చేస్తారు? గుడ్డ కప్పుతాం. అందుకే కప్పాం. అది కాదు సార్. ఏదిగో ఈ చెయ్యి చూస్తే మీకు నిజంగా ఒక మనసు ఉంటే ఆ ముసుగు గురించి అడగండి, మీకు దండం పెడతా. మీకు నిజంగా ఒక మనసు ఉంటే నాకు అర్థమైంది. అర్థమైంది. కాదండి ఈ చెయ్యి చూస్తే మొత్తం అంతా ముడతలుగా ఉంది. ఏం అదే లేదు, అమ్మ యూత్ కదా, టాటూలు వేయించుకొని అట్లా వాడిపోయింది అంతే. చెయ్యి ఎలా ఉంటుందో మొహం కూడా అలాగే ఉంటుంది. అరే మొహం విషయంలో ఏ మాత్రం డౌట్ లేదు, అమ్మాయి మొహం అచ్చం నా మొహం లాగే ఉంటుంది. అది ఓకే. కాదు అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? పాటలు వచ్చా? పాటల పోటీల్లో ఒక వెండి పథకం ఒక బంగారు పథకం గెలుచుకుంది. ఒకే కాంపిటీషన్ లో వెండి బంగారం ఎలా వచ్చింది? పాట పాడినందుకు వెండి పథకం, పాట ఆపినందుకు బంగారు పథకం. అది కాదు ఇంకేమైనా వచ్చా అమ్మాయికి? ఏం మాట్లాడుతున్నావు? గ్యాస్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం రెండు వచ్చు. మరి వంట ఎవరు చేస్తారు? వీళ్ళ అమ్మ చేస్తారు. ఇంకేమొచ్చు? పాలు తేవటం, కాఫీ పొడి తేవటం. మరి కాఫీ ఎవరు చేస్తారు? వాళ్ళ అమ్మ చేస్తది. కాపరన్న ఇది చేస్తే నేను దాంతో చేయాలి. నువ్వు సిగ్గుపడక చచ్చిపోవాలనిపిస్తుంది. అదేదో పల్లామల్లని ఊరంట, రోడ్డు రోలర్ రాలేదని చెప్పి రోడ్లు వేయటం మానేశారు. వెళ్ళకపోయావా? ఏంటండి అసలు ముసుగు తీసుకు కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంక దేని ఎవరండి మీరు? మాకు తెలీదు. చూస్తారు దానికి ఏంటి బెదిరిస్తున్నావేంటి? మా వెనక నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు? మీకు నాగబాబు గారు అంతే, నాకు బాబు. ఐ లవ్ యూ డాడీ. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ? కానీ ఏంటి? సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. ఒక పుష్పాన్ని నలిపేశాడే, కోటలు అన్యాయం చేశాడే. పెళ్లి చేసుకుంటావా? నేను చేయలేదని ఎవరు నమ్మడం తల్లి. ఏమే అల్లుడు లోపల తీసి పదా? అల్లుడా? అల్లుడే. ఏంటి? అల్లుడు బక్రా బక్రా, ఏ బక్రా, నాకు అల్లుడు దొరికేశాడు. కాపాడండి. ఒక అందమైన అమ్మాయి ఆపదలో ఉంటే అలా చూస్తారే. నిన్ను కాపాడే శక్తి మాకు లేదురా. నన్ను కాపాడే మొగోడే లేడా? నీకు చాలా ధైర్యం ఎక్కువయ్యా. కాపాడాది, కాపాడాది. ఏదో స్కిట్టు కాబట్టి కాపాడండి కాపాడని నువ్వు అరుస్తున్నావు, కానీ మామూలుగా అయితే వాళ్ళు అరిచేవాళ్ళు. ఏం చేయమంటావా? అది ఇటువైపు చూస్తే సావిత్రి అంటున్నారు, ఇటువైపు చూస్తే సౌందర్య అంటున్నారు. నడి మధ్యలో చూసిన వాళ్ళు నట్టుగాడు అంటున్నారు. అది చూసుకో. రే అవులేస్. ఆహా, దేశంలో ప్రతి ఒక్కడికి ఒక పేరు ఉంటదండి, కానీ రే అవులే అంటే చాలా 10 మందిలో 9 మంది వెనక తిరుగుతారు. ఎందుకో తెలియదు. మర్యాదగా దాన్ని పంపించు. దాని గురించి మీకు సరిగా తెలియదు అనుకుంటా. కంటపడ్డారనుకో కనుకరిస్తది. అది వెంట పడిందో వేటాడేస్తది బాబా.
ఏంట్రా దానికి అంత దమ్ముందా? చప్పట్లు చెవులో మోగితే ఎట్టుంటదో తెలుసా? అస్థి పంజరంకి అణువు అదే ఆలోచన ఉంటే ఎట్టుంటదో తెలుసా? అట్లాంటిది వచ్చి మీ మీద పడితే ఎట్టుంటదో తెలుసా? అయినా వీళ్ళు నీకెక్కడ తగిలారే? అంటే నాకు కూడా పడతారా లేదని కన్ను కొట్టాను. అంటే నువ్వే కర్పూర హారతి ఇచ్చి పిలిచి ఇప్పుడు కాపాడండి అని బోయపాటి సినిమా హీరోయిన్ లాగా చెడ్డపెత్తనావా? ఫైటా? ఒరే రాగానే వచ్చిన డాన్స్ కి ఇది డీ జోడియే జబర్దస్త్ అర్థంగా గోల్ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఫైట్ అని చెప్పి యాక్షన్ సినిమా అనుకుని రియాక్షన్ లో మారుతారు. ఇప్పుడు వద్దులే. అదేంటి మనకంటే ముందు వెళ్ళిపోయారు? కొత్త ఆర్టిస్టులు కదా ఆత్రం ఎక్కువ. అభి అన్న వెనక 50 స్కిట్లు నిలబడితే ఇప్పుడు ముందు నిలబడే స్టేజ్ వచ్చింది. అప్పుడు అలాంటివి ఊహించుకోకండి. దేనికైనా టైం రావాలి. ఎందుకంటే ఇది జబర్దస్త్. ఎప్పుడు ఎవరిని ఎలా కలిపిద్ది ఎవరికి తెలియదు. రాత్రంతా నేను ఆది 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 అనుకుంటూ దిండిని కౌగిలించి పడుకున్నాను తెలుసా? నేను కూడా నిన్నంతా శాంతి శాంతి అనుకుంటూ శ్వేతాన్ని కౌగిలించుకొని పడుకున్నాను. శ్వేత ఎవరు? శ్వేత అంటే హిందీలో దుప్పటి అని అర్థం. అలా అయితే నేను రమేష్ ని కౌగిలించి పడుకున్నాను. రమేష్ అంటే మలయాళంలో మంచం అని. ఇది మళ్ళీ రివర్స్ లో నాకే వస్తుంది. సరే గాని ఆకలేస్తుంది, వేడి వేడి పకోడీ తీసుకురావా? ఆల్రెడీ నేను లవ్ చేస్తున్నందుకు అందరూ పకోడీగాడు అనుకుంటారు. మళ్ళీ నువ్వు అది సింబాలిక్ గా చెప్పని అవసరం లేదు. ఏమొద్దు. మనం ప్రేమించుకునే రోజులు అవుతుంది, కనీసం గిఫ్ట్ కొని పెట్టావా? నేను ఎంత పూర్వం నీకు తెలుసు కదా శాంతి. మీ అందరి ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ ఉంటే నా ఫోన్ లో సైకిల్ మోడ్ ఉంటుంది. మీ అందరి ఫోన్ లో ఫుల్ డ్రెస్ వేసుకున్న పిక్కులు ఉంటే నా ఫోన్ లో పొట్టు డ్రెస్ వేసుకున్న పిక్కులు ఉంటాయి. అంత పేదరికం నాది. నువ్వు ఇలాగే మాట్లాడుతుండు. మా వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు పెళ్లి చేయడానికి. కనీసం నీకు ఒక ఉద్యోగం కూడా లేదు కదా? అది ఏం చేయమంటారు? ఎక్కడికి వెళ్ళినా క్యూ కడుతున్నారు. పొద్దున పాలకెళ్తే క్యూ కట్టారు, మధ్యాహ్నం ఇంటర్వ్యూకి వెళ్తే క్యూ కట్టారు. ఇదంతా కాదు కదా. గోదాట్లో దూకుదామంటే అక్కడ కూడా క్యూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? మీరు మామూలుగానే డల్గా ఉంటారు. మళ్ళీ ఇలా డల్లు సంగులతో వస్తే డల్లు పెద్ద చొల్లుగాడు అనుకుంటారు. ఏమైంది సార్? మీకు ప్రాబ్లం ఏంటి సార్? మా మేనమామకి మా నాన్నకి గొడవలు. మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటేనేమో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, కలిపేవాళ్ళు లేడు. నా వల్ల కావట్లేదు సార్. మా ఇంటికి వచ్చి మా మావయ్య నేను మా నాన్న కలపండి సార్, ప్లీజ్ సార్. సన్నీ వెళ్ళి రాజమౌళిని అడిగాడు అంటారు. తాగుడు మానడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని. నా డబ్బు సమస్య తీరక మేము చెప్తాను, మళ్ళీ నీ సమస్య. డబ్బులా సార్? మా మామని మా నాన్న కలపండి సార్. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇచ్చేస్తాను. అదే మీరు ఈ పని చేస్తారంటే వాడి సమస్య తీరుతుంది, మన సమస్య కూడా తీరిపోతుంది. ఇదిగో నేను చేస్తున్నా నాకు తెలియదు. అతను చేస్తున్న పని నువ్వు చేస్తున్నా, మనం కలుస్తున్నాం. ఓకే, మనం కలుస్తున్నాం కదా? ఓకే, మనం కలుస్తున్నాం. నాయనా ఏంటి సార్ 2 చెంపలకి తాటాకులు కట్టారు? ఇంతకీ ఏం చేస్తుంటావు? ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్. రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. వీడికి అన్ని చెప్పావా? అన్ని చెప్పినా నాయనా. ఈ గీత దాటి ఏది అవతలకి వెళ్ళినా నరికేసి వాళ్ళకి ఇచ్చేస్తా. మొన్న కోడి వెళ్ళింది, నరికేసి వాళ్ళకి ఇచ్చేసా. నిన్న పొట్టేలు వెళ్ళింది, నరికేసి వాళ్ళకి ఇచ్చేసా. మా కోపాలు పంతాలు ఇలాగే పంచుకుంటాం. మీరు కోపాలు పంతాలు పంచుకోవాలి. కోడి మాంసం పొట్టేలు మాంసం వాళ్ళకి పంచి పెట్టారు. అయినా నాన్నగారు వచ్చారు, అమ్మగారు. అమ్మ బస్ స్టాప్, నాన్న నాన్ స్టాప్. వీళ్ళిద్దరికి ఎలా సింక్ అయిందండి? పెనిమిటి నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. పని మనిషిని పట్టొచ్చు కదా? వచ్చినా ఉండదులేండి. ఏ వచ్చింది ఆ టైప్ అయితే మీరు వెళ్ళమంటారు, కాకపోతే వాడు వెళ్ళమంటాడు. ఇంకేడ ఉంటది అది? ఇంకా లోపలికి వెళ్ళు. దీంతో పాటు మీ మేనమామ ఎవరో ఏమై సార్? ఈగ, ఆ ఇంటి ఈగ కూడా నన్ను ముట్టకూడదు. చూస్తున్నారా? ఈ ఇంట్లో నుంచి మమైత్ కానీ వాళ్ళు ముట్టుకునేటట్లేరు. అంత స్ట్రాంగ్ గా లేరేమో అని చూడండి. ఇలా తెలియట్లేదు. నా ముందే నా కొడుకుని కొడతావురా? పొగరు నీ ఇంటి పేరేమో. షుగర్ ఆయన ఒంటి పేరు. నీ హిస్టరీకి బ్లడ్ ఉందేమో. నా బ్లడ్ కే హిస్టరీ ఉందిరా. మీరు చెప్పేది గూగుల్ క్రోమ్ హిస్టరీ గురించి అండి? ఆడు ఇంగ్లీష్ లో వార్నింగ్ ఇస్తున్నాడు రా. You bloody rascal! What a pleasant surprise! He's caught his return. Atpa! He can go. His house is back. ఈనోనే తాగి పడుకో, తగ్గిపోద్ది బా. ఎన్నాళ్ళ నుంచి ఎడిపోయిన
వాళ్ళు కలపడానికి వచ్చిందంటే గూట్లేగాడు. ప్రాక్టీస్ లో ఈ గుంటడన్నా ఇప్పుడు గూట్లేగాడు అంటావేంట? మర్చిపోయినానన్నా, సర్దుకున్నా కొద్దిగా. సర్లే సర్దుకున్నా లేపో. పెద్దగా కలపడానికి వచ్చిందంటే గూట్లేగాడు. అన్నా ఎలాగో సర్దుకున్నావు కదన్నా. సార్ ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. మీ అమ్మగారు ఉన్నారు కదా, అవతలవాడికి ఏమైంది? స్వయాన చెల్లె. స్వయాన చెల్లె? మరి చెప్పాలి కదరా సిల్లి. మీ అమ్మగారు పిలు. అమ్మా నీతో పని ఉందిరా, నేను ఒకటి చెప్తా చెయ్యి. అవునా? అలాగా? ఇక్కడ వద్దులే కానీ అక్కడ చెయ్యి. ఏంటమ్మా కడుపు నొప్పి అన్నయ్య. ఈ కడుపుకు కడుపు నొప్పి వచ్చిందా అమ్మా? మామూలు విషయం కాదమ్మా. ఏంట్రా మీ నాన్న ఎక్స్ప్రెషన్ వాడు కోపంతో ఉన్నాడు కామంతో ఉన్నాడు అర్థం కాదు. ఒక్కసారి గీత దాటి అవతలకి వెళ్ళావు కాబట్టి అన్ని గీత దాటి లోపల రావడానికి వీల్లేదు. అది కాదండి. ఏం మాట్లాడద్దు. పెళ్ళయిన తర్వాత ఏ రోజు మాట్లాడించు. చెల్లెమ్మా అయినా మందులమ్మా. పర్వాలేదండి, మళ్ళీ కొనుక్కోవచ్చు. అమెరికాలో తప్ప ఇంకెక్కడ దొరకవమ్మా. ఇప్పుడు చూడు ఏం జరిగిద్దా. 10 రోజుల తర్వాత మా ఆవిడని చూసి 10 రోజులైంది. గ్యాప్ వస్తే నిద్ర అట్టదే. మందులేసుకొని 10 రోజులైంది. లేకపోతే కోపాలు ఎప్పుడు ఉంటాయి, మందులు ఉంటాయా? పంతాలు వస్తుంటాయి పోతుంటాయి, పిల్లలు వస్తారా? కోపాలు తాపాలకి ఇది పెట్టింది పేరు. మందులు వేసుకోపోతే నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అందరినీ కలపగలిగాను నేను. బావా ఈ శుభ సందర్భంలో నా కూతురికి నీ కొడుకు పెళ్లి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తాను. అమ్మాయి ఇది నీ మరదలా? ఎవరినైనా కలపగల దమ్ము నీకుందని మేమిద్దరం కలిసి నాటకం ఆడాం. అది మీ ఫ్యామిలీకి పులిహార కలపడానికి నన్ను వంట మాస్టర్గా వాడుకున్నారా? సూర్యుడి సెలవని అలసిపోయేనా. మనం ఈ జన్మలో కలగపోవచ్చు, కానీ వచ్చే జన్మలో ఖచ్చితంగా మనం కలుస్తున్నాం కదా. కలుస్తున్నాం కదా. కలుస్తాం కదా.